This conference will now be recorded. Om Gurubhyo Namaha. We'll start with the sloka anamata. Santoshaha paramo labhaha satsangaha paramagatihi vichara paramam jnanam shamohi paramam sukham. Vasishtha continued. Contentment is another goalkeeper to liberation. రెండు గోల్ కీపర్స్ అయ్యాయి కదా మనకి. ఇప్పుడు మూడోది తృప్తి. కంటెంట్మెంట్ అంటే తృప్తి అన్నమాట. ఫస్ట్ గోల్ కీపర్ ఏంటండి? సెల్ఫ్ నాలెడ్జ్, అంటే సెల్ఫ్ కంట్రోల్, ఆత్మ నిగ్రహం. రెండవది మనం ఏం చెప్పుకున్నాం? ఎంక్వైరీ, సెల్ఫ్ ఎంక్వైరీ, విచారణ, ఆత్మ విచారణ అన్న విషయం రెండవది. మూడవది కంటెంట్మెంట్ అంటే తృప్తి. He who has quaffed with nectar of contentment does not relish craving for sense pleasures. అది ఎవరైతే తృప్తి అనేటటువంటి తేనెని తాగారో, అంటే వాళ్ళు ఎవరైతే దాన్ని టేస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇంకా ఈ ఇంద్రియ సుఖాలకై తాపత్రయపడరు. అంటే తృప్తిలో ఉన్నటువంటి ఆ మధురత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు ఇంద్రియ సుఖాల వెంట పడరు, ఆ తృప్తిలోనే ఉంటారు. No delight in this world is as sweet as contentment, which destroys all sins. As heat, as sweet as contentment, which destroys all sins. కంటెంట్మెంట్ అనేది అన్ని రకాలైన పాపాలని నాశనం చేస్తుంది. ఈ ప్రపంచంలో ఏ తృప్తి ఏది కూడా ఆనందాన్ని ఇవ్వదు. ఆ తృప్తి ఎంత ఆనందాన్ని ఇస్తుందో, డిలైట్ అంటే హ్యాపీనెస్, సంతోషాన్ని ఇస్తుందో, ఇంక ఏది అంత సంతోషాన్ని ఇవ్వదు. తృప్తిగా ఉండడంలోనే ఎంత సంతోషమో ఉంటుంది. Then what is contentment? సరే, అయితే తృప్తి అంటే ఏమిటి అని మళ్ళీ లోపలికి వెళ్తున్నారు. To renounce all craving for what is not obtained unsought, and to be satisfied with what comes ఒకసారి కొంచెం స్లోగా చదవండి. To renounce all craving, అన్ని కోరికలని త్యాగం చేసి. వాయిస్ ఎక్కువ అవుతుంది మేడం. అవును, అదే కానీ మన చేతుల్లో లేదు. ఓకే. For what is not obtained unsought, వెతకకుండా ఏది దొరికితే, అంటే మనం వెతికి దొరకడం కాకుండా ఏది వెతకకుండా దొరికేది ఏదైతే దానితో. and to be satisfied with what comes unsought. మనం ఏది వెతకకుండా దొరికినా అంటే మనకి దాంతో తృప్తి పడ్డాం. ఏమిటండి కంటెంట్మెంట్ అంటే? మనం ఏ రకమైనటువంటి కోరికలు వెనక పడకుండా, కోరికలు లేకుండా సహజ ప్రాప్తంగా ఉన్న వాటితోటి ఆనందించడం, అది కంటెంట్మెంట్ అంటే. మనకి ఏది సహజంగా ప్రాప్తించిందో దానితో తృప్తి పడ్డాం. Without being elated or depressed even by them, this is contentment. అంటే ఆ ప్రాప్తించిన వాటితోటి అతి ఆనందం పడిపోవడం గాని, లేదా నిస్పృహలోకి వెళ్ళిపోవడం గాని, అయ్యో ఇంతేనా లభించిందని, అలాంటివన్నీ లేకుండా తృప్తిగా ఉండడాన్ని కంటెంట్మెంట్. అదే తృప్తి అంటే. సహజ సిద్ధంగా ఏమీ వెతకకుండా, ఎక్కడ దేనికోసం ఆశించకుండా దొరికిన వాటితో తృప్తిగా ఉండడమే కంటెంట్మెంట్. As long as one is not satisfied in the self, he will be subjected to sorrow.
వ్యక్తి ఎప్పుడైతే తన ఆత్మలో ఆత్మతృప్తి అనేది అతనికి ఉండదో అటువంటి వ్యక్తి ఎప్పుడు దుఃఖంలోనే ఉంటాడు. అంటే సహజమైన తృప్తిగా, అంటే తనలో తనకి తృప్తి లేని వాడికి ఎప్పుడు దుఃఖమే. వాళ్ళది లేదు, ఇది లేదు, వాళ్ళకి ఉంది మనకి లేదు, అలాంటి వాటితోటి దుఃఖంతో ఉంటాడు. With the rise of contentment, the purity of one's heart blooms. అదండి, ఎప్పుడైతే తృప్తి అన్నది ఉదయిస్తుందో అప్పుడు ఆయన యొక్క పవిత్రత, హృదయ పవిత్రత అన్నది బాగా వికసిస్తుంది. The contented man who possesses nothing ఒకసారి owns the world. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే తృప్తి ఎప్పుడైతే వికసించిందో, అంటే మనకి ఎప్పుడైతే తృప్తి బాగా అభివృద్ధి చెందుతూ ఉంటే హృదయంలో కూడా మనలోని హృదయం యొక్క పవిత్రత వికసిస్తుందంటే అప్పుడు హృదయంలో మనకి ఏ రకమైన అసంతృప్తి లేకుండా, ఒక లోటు లేకుండా, అసూయ ద్వేషాలవి లేకుండా మనం హృదయం ఇంకా వికసిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే తృప్తి చాలా గొప్ప వరం. మనం సంపదలు అంటేనండి తృప్తి అనేది చాలా గొప్ప సంపద అంటారు, కనబడని సంపద ఇది. ఆ తృప్తి ఉన్నవాడు ఉన్న ఆనందం ఇంకా దేని వల్ల రాదు, తృప్తితో వచ్చిన ఆనందం. అయితే తృప్తి అంటే ఏమిటి అంటున్నారంటే ఏది దొరికితే మనం ఏమీ తాపత్రయపడకుండా దొరికిన వాటితోటి తృప్తిగా ఉండడం, ఆనందంగా ఉండడం. అయ్యో ఎక్కువగా దొరికిపోయింది అనేసి మహా ఆనందపడిపోవడం కాదు, సరిగ్గా దొరకలేదని నిస్పృహ పడడం కాకుండా నిరంతరంగా తృప్తిగా ఉండడం వల్ల హృదయ వికాసం బాగా జరుగుతుంది, హృదయం యొక్క పవిత్రత బాగా వికసిస్తుంది. ఓకే. The contented man who possesses nothing owns the world. అది ఎవడైతే తృప్తిగా ఉంటాడో ఆయన దగ్గర ఏమీ లేకపోయినా ప్రపంచం అంతా అతని దగ్గర ఉన్నట్టే ఆయన దగ్గర వచ్చేస్తుంది. అంటే తృప్తిగా ఉన్న వాడికి ప్రపంచం అంతా వాడి వశం అయిపోతుంది. Satsanga, the company of wise, holy and enlightened persons, is yet another gatekeeper to liberation. నాలుగోది ఏంటంటేనండి సత్సాంగత్యం. ఇప్పుడు 3 రకాలైనటువంటి ద్వారపాలకులు ఉన్నారు. 4వ ద్వారపాలకుడు ఏంటి అంటే సత్సాంగత్యం. Satsanga enlarges one's intelligence. అది ఒక వ్యక్తిలో ఉన్నటువంటి బుద్ధిని బాగా వికసింప చేస్తుంది సత్సాంగత్యం. మంచి వాళ్ళతో, సత్పురుషులతో సాంగత్యం. సత్పురుషులు అంటే ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు, మంచి వాళ్ళు, ఇతరులకు మేలు చేసేటటువంటి వ్యక్తులందరినీ సత్పురుషులు అంటాం. అటువంటి సత్పురుషుల సాంగత్యం వల్ల మన బుద్ధి వికాసం కలుగుతుంది. Destroys one's ignorance and one's psychological distress. అది ఏం చేస్తుందండి, వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలిస్తుంది. అలాగే మానసికంగా ఉన్న నిస్పృహల్ని కూడా తీసేస్తుంది. సత్సంగత్యం ఏం చేస్తుందంటే మానసిక నిస్పృహను తొలగిస్తుంది, అజ్ఞానాన్ని పారదోలిస్తుంది. Whatever be the cost, however difficult it is, whatever obstacles may stand in its way, satsanga should never be neglected. అదండి, ఏ పరిస్థితిలోనైనా ఆ సత్సంగం కోసం దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎలాంటి స్థితిలోనైనా సత్సంగాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే దీనికే కబీర్ దాసు 1000 యోజనాల దూరంలో ఒక సత్పురుషుడు ఉన్నాడంటే తప్పకుండా వెళ్ళి ఆ సత్పురుషుని మీరు దర్శనం చేసుకోండి. ఇంకోటి ఏం చెప్తున్నాడు, సత్పురుషుడు మీకు కోపంతో చీపో అన్నట్టుగా కాలితో విదిలించినా ఆయన మీద కోపించకండి. తిరిగి తిరిగి ఆయన మనస్సుని ప్రసన్నత చేసుకోవడానికే, మీరు ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించండి, కానీ నన్ను ఇలాగ అవమానించాడు అన్నట్టుగా ఎప్పుడు సత్పురుషుడి మీద అలగకండి. ఎన్నో జన్మల సుకృతం వల్లే సజ్జన సాంగత్యం దొరుకుతుంది. సత్పురుష సాంగత్యానికి సమానమైనది ఇంకేమీ లేదు. అందుకని ఎలాంటి పరిస్థితిలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా సత్పురుష సాంగత్యాన్ని వదలకొద్దు అని చెప్తున్నారు. For satsang alone is one's light on the path of life. ఇది జీవితంలో ఈ మార్గంలో కేవలంగా ఇది ఒక సత్సంగం ఒక్కటే లైట్ లాంటిది, అంటే వెలుగునిస్తుంది మనకి.
Satsanga is indeed superior to all other forms of religious practices like charity, austerity, pilgrimage, and the performance of religious rites. అదండి. అంటే ఈ సత్సంగం యొక్క గొప్పతనం ఏం చెప్తున్నారు? మనకి ధాతృత్వం కంటే మరి ఏ రకమైనటువంటి పూజలు, పురస్కారాలు, హోమాలు, యజ్ఞాలు, తీర్థయాత్రలు కంటే సత్సంగం చాలా గొప్పది. One should, by every means in one's power, adore and serve the holy men who have realized the truth. ఎవరైతే ఆ సత్యాన్ని గ్రహించారో, ఎవరైతే ఆత్మతత్వాన్ని పొందారో అలాంటి సత్పురుషులకి మనం ఎప్పుడు కూడా ఎడోర్ అంటే ఎక్కువగా వర్షిప్ చేయాలి, వాళ్ళని మనం పూజించాలి, వాళ్ళ దర్శనం చేసుకోవాలని వాళ్ళని పూజించాలి. ఇంకా ఏంటండి? Serve the holy men who have realized the truth. వాళ్ళని సేవించాలి మనం. అది మన భాగ్యంగా మనం అనుకోవాలి. అంటే ఏ సత్పురుషుకైనా సేవ చేయడం అనేది మన భాగ్యం అనుకోవాలి, కానీ వాళ్ళకి ఎవరూ లేరని నేను సేవ చేస్తున్నాను అనుకోకూడదు. అటువంటి అవకాశం నాకు దొరికిందని, సేవా భాగ్యం దొరికిందని మనం భావించాలి. And in whose heart the darkness of ignorance has been dispelled. And in whose heart the darkness of ignorance has been dispelled. ఓకే, వాళ్ళ హృదయంలో అజ్ఞానం అన్నది ఏమీ కూడా లేదు. వాళ్ళేమో సత్యాన్ని తెలుసుకున్నారు, స్వస్వరూప జ్ఞానాన్ని పొందేరు. వాళ్ళకి అజ్ఞానం అన్నది ఏమీ లేకుండా దాన్ని నాలుగు వైపుల అజ్ఞాన అంధకారాన్ని వాళ్ళు తొలగించేసుకున్నారు. అలాంటి వాళ్ళనే మనం సత్పురుషులు అంటున్నాం. They, on the other hand, who treat such holy men disrespectfully surely invite great suffering. అది అలాంటి పవిత్రమైనటువంటి సత్పురుషుల్ని ఎవరైతే సరిగ్గా అంటే వాళ్ళు సేవ ట్రీట్ చేయరో, అంటే వాళ్ళని సరిగ్గా చూడరు, అవమానించడము, వాళ్ళకి ఉపేక్షించడము, అలాంటి వాళ్ళకి చాలా కష్టాలు వస్తాయి. These four, contentment, satsanga, the spirit of inquiry, and self-control, are the four surest means by which they who are drowning in this ocean of samsara can be saved. అది సంసార సాగరంలో మునిగిపోతున్న వాళ్ళని రక్షించడానికి ఈ 4 మంచి సాధనాలు. మొదటిది ఏంటంటే ఆత్మనిగ్రహం, విచారణ, మూడవది ఏంటండి కంటెంట్మెంట్, తృప్తి, నాలుగవది సత్సంగం. ఈ 4 ఉంటే మనం సంసార సాగరాన్ని సులువుగా ఈదవచ్చు, బయటపడిపోవచ్చు. ఈ 4 సహాయంతో మనం చక్కగా దాటగలం. కంటెంట్మెంట్ ఈస్ ద సుప్రీం గెయిన్. అన్నిటికంటే ఉత్తమమైనది కంటెంట్మెంట్ అంటే తృప్తి అండి. తృప్తి ఉంటే వాళ్ళన్నీ చాలా ఉన్నతమైనటువంటి పొందేమని అర్థం అన్నమాట. సత్సంగ ఈస్ ద బెస్ట్ కంపానియన్ టు ద డెస్టినేషన్. అది మనం చిట్ట చివరి వరకు వెళ్ళడానికి సత్సంగ అన్నది మనకి నిజమైనటువంటి ఫ్రెండ్, అంటే మిత్రుడు లాంటిది. The spirit of ఎందుకంటేనండి సత్సాంగత్యం అనేది సామాన్యమైన విషయం కాదు. ఒక సత్పురుషుడితో మనకు సాంగత్యం ఉంటే వాళ్ళు ఇహలోక పరలోక సుఖాలన్నీ చూసుకుంటారు. మనకి మనం ఏ కష్టాలు పడబోతున్నామో అక్కడి నుంచి మనం రక్షిస్తూ ఉంటారు. మనకు వచ్చినటువంటి కష్టాల్లో రక్షించడానికి వాళ్ళు ఏమైనా మనకి ఇస్తూ ఉంటారు. అంటే సత్పురుషుడి సాంగత్యంతో విలువైంది ఇంకోటి లేదు. మనకేంటంటే మనలో ఉన్న అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగిస్తూ ఉంటారు. మనం ఎన్ని తప్పులు చేసినా క్షమతో దాన్ని సరిదిద్దుతూ ఉంటారు. మన శ్రేయస్సుని వాళ్ళకంటే ఎక్కువ కోరేవారు ఎవరు ఉండరు. ఎందుకంటే సత్సంగం అంత గొప్పది ఇంకోటి లేదు. The spirit of enquiry itself is the greatest wisdom. అది అంటే విచారణ అన్నదే దానికి అదే చాలా గొప్ప జ్ఞానం.
విచారణ అన్నది ఉంటే దాంతో మనకి విజ్డమ్ అన్నది అక్కడే మన జ్ఞానం పెరుగుతూనే ఉంటుంది విచారణ వల్లనే. And self control is supreme happiness. ఆత్మ నిగ్రహం వల్ల అనంతమైన ఆనందం వస్తుంది. నిన్న చదివాం కదండి, ఆత్మ నిగ్రహం సెల్ఫ్ నాలెడ్జ్ ఉన్నవాడు ఎంత ఆనందపడతాడో, ఎంత పొందుతున్నాడో, ఆత్మ నిగ్రహం ఉన్నవాడు అంత పొందుతాడు అనమాట. If you are unable to resort to all these four, then practice one. 4 నీకు దొరకలేదంటే కనీసం ఒకటైనా పట్టుకో, ఒకదాన్నైనా నువ్వు ఆశ్రయించు. By diligent practice of one of these, the others will also be found in you. ఒక్కదాన్ని పట్టుకుని మనం సాధన చేస్తూ పట్టుకుంటే మిగతావన్నీ దాని అంతలో దొరుకుతూ ఉంటాయి. ఇందులో ఏ ఒక్కదాన్ని పట్టుకున్నా మిగతా 3 దొరుకుతాయి. The highest wisdom will seek you of its own accord. అప్పుడు ఉత్తమమైన జ్ఞానం దానంతా అదే వచ్చేస్తుంది. మనం ప్రయత్నించకుండానే ఇందులో ఏ ఒక్కదాన్ని పట్టుకున్నా మిగతా 3 వస్తాయి. మిగతా 3 అన్ని వచ్చేసరికల్లా ఆ ఏదైతే మనం టార్గెట్ ఉత్తమమైన జ్ఞానము ఆత్మ అంటే సాక్షాత్కారం అనేది సంభవిస్తుంది. Until you tame the wild elephant of your mind with the help of these noble qualities, you cannot have progress toward the supreme. అదండి, మన దగ్గర ఒక పెద్ద ఏనుగు ఉంది, అదే మన మనస్సు. ఈ మనస్సు అన్న ఏనుగుని మనం వశం చేసుకుని మనం చెప్పినట్టు అది వినేటట్టు చేస్తేనే గాని ఈ 4 సహాయంతో మనం ఆ మనస్సుని మనం చెప్పినట్టు చేసుకుని ఆ ఉన్నతమైనటువంటి పరమపదాన్ని పొందగలం. Even if you become a god, demigod or a tree. అది నువ్వు ఒక దేవతవైనా, డెమిగాడ్ అంటే సగం దేవత అనుకోండి, అలాంటి అంటే స్పిరిట్స్ ఏదైనా సరే, నువ్వు అంటే ఎవరికైనా సరే ఈ గుణాలు ఆ మనస్సుని వశం చేసుకోవడం, ఈ 4 గుణాలు కలిగితే 4 గేట్ కీపర్స్ అని చెప్పారు కదండి, అటువంటి వ్యక్తి తప్పకుండా మోక్ష స్థితిని పొందుతాడు, గాడైనా డెమిగాడైనా. Therefore, O Rama, strive by all means to cultivate these noble qualities. అందుకని రాముడు వాళ్ళకి వశిష్ఠ మహాముని చెప్తున్నాడు, అందుకని రామ నువ్వు ఈ 4 మంచి ఉన్నత లక్షణాలని, ఉన్నతమైనటువంటి ఈ క్వాలిటీస్ అంటే అర్హతల్ని పొందు. He who is endowed with the qualities that I have enumerated, thus far is qualified to listen to what I am about to reveal. ఎవనికైతే ఈ 4 లక్షణాలు ఉంటాయో ఆ వ్యక్తి నేను చెప్పబోయేటటువంటి జ్ఞానాన్ని పొందడానికి అర్హుడవుతాడు. అంటే ఈ 4 లక్షణాలు, ఏ 4 లక్షణాలు? ఆత్మ నిగ్రహము, సెల్ఫ్ ఎంక్వైరీ, విచారణ, తృప్తి, సత్సంగము. ఈ 4 లక్షణాలు ఉన్న వ్యక్తి ఆ మనస్సుని కంట్రోల్ చేసుకుని అటువంటి వ్యక్తి మాత్రమే నేను చెప్పబోయే బోధని వినడానికి అర్హుడవుతాడు. You are indeed such a qualified person, O Rama. రామా, నువ్వు కూడా అలాంటి అర్హత ఉన్నవాడివే. ఎందుకంటే నీకు ఈ 4 లక్షణాలతోటి మనస్సుని వశం చేసుకుని ఉన్నావు, అందుకని నువ్వు కూడా అర్హుడివే నా బోధ వినడానికి. ఇక్కడ శ్లోకం ఉంది మేడం, చెప్పను. ఓకే. యుక్తియుక్తాం ఉపాదేయం వచనం బాలకాదపి అన్యతృణామివ త్యజన్యం మిథ్యాం పద్మజన్మన. ఇంగ్లీష్ లో ఉంది కదా? ఇంగ్లీష్ లో నేను సాంస్క్రిట్ దేవనాగరికి తీసుకొచ్చాను, నేను సెర్చ్ చేసి. వెరీ గుడ్. ఇంగ్లీష్ ఇంత బాగా చదువుతున్నారా అనుకున్నా. శ్లోకం చదవడం కష్టం ఇంగ్లీష్ లో. ఓకే, నేను సాంస్క్రిట్ ది నేను నెట్ లో తీసుకొచ్చాను, ఒకటి దొరకలేదు, ఈ రోజు ట్రై చేసాను. అది
అదే యోగ వాసిష్టంలో లేనట్టు అనిపిస్తుంది ఆ శ్లోకం. నెక్స్ట్ పేజీకి వస్తాయి. ఓకే, చదవండి. Vasishtha continued, one who sows the seed of the knowledge of the scripture soon obtains the fruit of realization of truth. అది ఎవరైతే ఇలాంటి విత్తనాలు, జ్ఞానం అనే విత్తనాలను ఎవరైతే నాటుతాడో ఆయనకి ఏమో ఆత్మ సాక్షాత్కారం అనే ఫలితం తప్పకుండా వస్తుందన్నమాట. ఇలాంటి విత్తనాలని నాటిన వాళ్ళకి, జ్ఞానం అనే విత్తనాలని నాటితే ఆత్మ సాక్షాత్కారం అనే ఫలితం వస్తుంది. ఆ శ్లోకానికి అర్థం ఇచ్చారా లేదా? ఇదేనా? ఇదే మేడం, కంటిన్యూషన్. ఓకే, ఆ శ్లోకం పేజీలో ఫస్ట్ లో శ్లోకం ఉంటది, దానికి ఇది మీనింగ్ అంతా ఇస్తున్నాను. అది ర్యాండమ్ గా ఉంది అనమాట బుక్ లో, ఇది శ్లోకాలు కాబట్టి ఇట్ టేక్స్ టైమ్ టు పికప్ ద థింగ్స్ అనమాట. దేవనాగరిలో తీసుకురావాలంటే ముఖ్యమైన శ్లోకాలను తీసుకున్నారన్నమాట ఈ పుస్తకంలో, అంతే కదా? ఏదైతే రెలవెన్స్ ఉందో ఆ శ్లోకాలను తీసుకుని ఉన్నారు. దో హ్యూమన్ ఇన్ ఆరిజిన్ an exposition of truth is to be accepted. అంటే మానవుడైనా సరే సత్యం అనే దాని మీద ఆయనకి తపన ఉన్నది అంటే అటువంటి వాడిని మనం ఆమోదించాలి. అంటే వాడిని మనం తప్పకుండా పట్టుకోవాలన్నమాట. అంటే అటువంటి వాడినే మనకు చాలా ముఖ్యమని. సత్య తపన ఉన్న మానవుడే చాలా ముఖ్యమైన వాడు అని. Otherwise, even what is regarded as divine revelation is to be rejected. అంటే దైవపరమైనటువంటి అంతర్గత బోధలైనా వాటిని వదిలేయాలి. సత్య తపనకి అంత వెయిట్ ఇచ్చారు ఇక్కడ. అంటే సత్యం శోధన అన్నది ఉన్నవాడే ఆ ఫైనల్ టార్గెట్ చేరగలడు. అందుకని సత్య తపన గొప్ప విధమైన విషయం. Even a young boy's words are to be accepted if they are words of wisdom. జ్ఞానపూరితమైన మాటలు ఒక చిన్న పిల్లవాడు చెప్పినా మనం ఆమోదించాలి. అది చిన్న పిల్లవాడా, పెద్దవాడా, ముసలివాడా అవి చూడకూడదు. వయస్సుతో సంబంధం లేదు. జ్ఞానం ఎవరి నుంచి వచ్చినా దాన్ని మనం ఆమోదించాలి. Else reject it like straw, even if uttered by Brahma the creator. బ్రహ్మ చెప్పినా అది ఒక గడ్డి పోచలాగా తీసి పారేయాలి. అది బ్రహ్మ జ్ఞానం అంటే అటువంటి సత్యం కాకుండా ఉంటే, విజ్డమ్ అంటే జ్ఞానపరమైన మాటలు కాకపోతే. ఇప్పుడు చూడండి, మహాత్ములు ఎందరో, దక్షిణామూర్తి చిన్నవాడైనా వీళ్ళందరూ వృద్ధులు, ఆయన చిన్నవాడు అయినా కూడా అందరూ ఆయన్ని ఆశ్రయించారు. ఎందుకంటే వయస్సు చూడలేదు. చిన్నవాడైనా అంత జ్ఞానం ఉన్నాడు కనుక ఆయన వృద్ధులైన శిష్యులు వచ్చారనమాట. మహాత్ములందరూ శిష్యులే దక్షిణామూర్తికి, వాళ్ళందరూ వృద్ధులు. అందుకే ఎంత బ్రహ్మ వచ్చి చెప్పినా అది మనకి సత్యానికి అంటే ఇటువంటి జ్ఞానపూరితమైన మాటలు కాకపోతే దాన్ని పక్కన పడేయాలి. ఎంత గొప్ప విషయాలైనా అంటే సత్యానికి అంత విలువ ఇచ్చారు. He who listens to and reflects upon the exposition of scripture enjoys the unfathomable wisdom. అది ఎవరైతే శాస్త్రంలో ఉన్నటువంటి దాన్ని విని లోపల దాన్ని జాగ్రత్తగా అంటే తెలుసుకుని లోపల లోతు తెలియనంత లోతున్నటువంటి జ్ఞానాన్ని అంటే అంత లోతు అన్నమాట అవి, వాటిని మనం సేకరించాలి. ఎవడైతే శాస్త్ర జ్ఞానాన్ని బాగా అధ్యయనం చేస్తాడో ఆయన అన్ఫేతమబుల్ అంటే లోతు, తెలియని లోతు అంటే అంత లోతైనటువంటి జ్ఞానం అందులో ఉండే అది గ్రహించాలి. Firm conviction and unperturbable coolness of spirit. అన్డిస్టర్బ్డ్ అని అర్థం. అంటే స్పిరిట్ అంటే ఎలాంటిది ఉండాలి? పూర్తి దృఢ నిశ్చయం ఉండాలి. ఏ రకమైన దానికి చలించినటువంటి ఒక అన్పర్టరబుల్. తర్వాత ఏంటండి? కూల్నెస్ ఆఫ్ స్పిరిట్. అది కూల్నెస్ అంటే అది శాంతత.
అటువంటిది ఉండాలి. అంటే ఎప్పుడు ఏ రకమైన దాంతో చలించినటువంటి శాంతం, ఈ రెండు ఉన్నప్పుడు ఫర్మ్ కన్విక్షన్ అంటే గట్టి దృఢ సంకల్పం ఉండాలి. క్షణానికి ఒకసారి మారేటట్టు ఉండకూడదు. అలాగే ఆ కూల్నెస్, ఎలాంటి పరిస్థితుల్లో కూడా శాంత స్వభావం కలిగి ఉండాలి. మనం విచలితం అయిపోకూడదు. ఇవి అవసరం. Soon he becomes a liberated sage whose glory is indescribable. అప్పుడు ఈ లక్షణాలన్నీ ఉన్న వ్యక్తి ఆయన ఒక ముక్తుడు అవుతాడు. అతని యొక్క వైభవాన్ని మనం చెప్పలేము అన్నమాట. అంటే వర్ణించడానికి అతీతమైనది. అలా ముక్తుడైన వాడి వైభవం వర్ణనాతీతమైనది. One who studies this scripture and comprehends its teaching is no longer deluded by world appearance. ఎవరైతే ఈ శాస్త్రాలన్నీ దిస్ స్క్రిప్చర్ అన్నారు కదండి, అంటే అవును మేడం, ఈ యోగ వాసిష్ఠ గ్రంథాన్ని బాగా అధ్యయనం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాపంచికమైన మాయకి లోనవరు. When one sees that the yonder deadly snake is a life-like painting. యాండర్ తర్వాత డెడ్లీ స్నేక్. డెడ్లీ తర్వాత స్నేక్. స్నేక్. ఓకే, మరొకసారి చదవండి. ఈజ్ ఎ లైఫ్-లైక్ పెయింటింగ్. అంటే ఈ జ్ఞానం అంతా వచ్చిన వాడు దూరంగా ఒక చనిపోయినటువంటి స్నేక్, అంటే మరొక్కసారి చదవండి. When one sees that the yonder deadly snake is a life-like painting, one is no longer afraid of it. అది అంటే ఒక చనిపోయిన స్నేక్ ఎలైవ్ గా దూరం నుంచి చూసినా సరే, అంటే ఏ వ్యక్తి ఇది చదివిన ఈ జ్ఞానం ఉన్నవాడు భయపడ్డు. అతను ఒక డెడ్లీ స్నేక్ చూసినట్టుగానే ఉంచేస్తాడు. When the world appearance is seen as an appearance, it does not produce either elation or sorrow. అది అప్పుడు ఈ ప్రపంచం, ఈ సంసారం అనేది వాళ్ళకి దుఃఖాన్ని గాని ఆనందాన్ని, మహదానందాన్ని గాని ఏమీ ఇవ్వదండి. అంటే ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొంది స్క్రిప్చర్ అంటే ఈ యోగ వాసిష్టాన్ని బాగా చదివి ఉన్న వాళ్ళకి ప్రపంచం ఏది కూడా, ప్రపంచ సుఖాలు గాని అతి ఆనందాన్ని ఇవ్వవు, ఆ తర్వాత దుఃఖాన్ని కలిగించవు. It is indeed a great pity that even when such a scripture exists, people seek sense pleasures which lead to great sorrow. ఇది ఒక చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే, ఇంత మహద్గ్రంథం ఉన్నా సరే ప్రజలు ఈ గ్రంథాన్ని చదివి అందులో ఉన్న ఆనందానుభూతి పొందకుండా ఇంద్రియ సుఖాల కోసం వెతుక్కుంటూ ఉంటారు. అంటే ఇంత మంచి గ్రంథాన్ని ఆల్రెడీ మనకి ఇచ్చారు, అయినా మన చాలా మంది ప్రజలు ఇవి చదవకుండా ఈ గ్రంథం చదివి ఆ మహదానందాన్ని, మోక్షాన్ని పొందకుండా వాళ్ళు సెన్స్ ప్లెజర్స్ అంటే ఇంద్రియ సుఖాల వైపే వెళ్ళిపోతూ ఉంటారు. O Rama, when a truth that has not been personally experienced is expounded, అయిపోయిందా? కామా ఉంది, అది ఇంకా రెండో లైన్ కొంచెం ఎక్స్టెన్షన్ ఉంది, కంటిన్యూ చేయనా? అంటే వ్యక్తిగతంగా ఈ సత్యాన్ని అనుభవించిన వ్యక్తి one does not grasp it except with the help of an illustration. అది అటువంటి వ్యక్తి ఏదో ఒక ఉదాహరణ అన్నది లేకుండా ఇందులో ఉన్న విషయాల్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు, పూర్తిగా సమగ్రంగా వాళ్ళు అర్థం చేసుకోలేరు. అంటే ఉదాహరణలతోనే అర్థం చేసుకోగలరు. ఎవరికైతే అనుభవ జ్ఞానం ఏమీ లేదో వాళ్ళు ఉదాహరణల వల్ల చాలా విషయాలు తెలుసుకుంటారు. Such illustrations have been used in the scripture with a definite purpose and a limited intention. అలాంటి ఉదాహరణలు ఈ గ్రంథంలో మీకు ఇవ్వబడ్డాయి. వాటిని ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యంతో, ఈ ప్రత్యేకమైనటువంటి ఒక లక్ష్యంతోనే అవి ఇవ్వబడ్డాయి.
డెఫినిట్ పర్పస్ అండ్ తర్వాత ఏంటండి? లిమిటెడ్ ఇంటెన్షన్. అది అంటే పరిమితమైనటువంటి ఉద్దేశ్యంతో, అంటే ప్రత్యేకంగా అర్థం అవ్వడానికని మనకి ఆ ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ఉదాహరణలు ఉంటే, ఇలస్ట్రేషన్స్ అంటేనండి ఉదాహరణలు, అప్పుడు మనం చక్కగా అర్థం చేసుకోగలము. They are not to be taken literally, nor is their significance to be stretched beyond the intention. అది అది ఎక్కడ ఆ ఉదాహరణ దేనికోసం వాడబడిందో అక్కడే తీసుకోవాలి, అంతవరకే. మిగతా విషయాల్లో దాన్ని అతిగా తీసుకోవడానికి లేదు. అంటే ఇచ్చిన ఉదాహరణలండి, అంతవరకే మనం దాన్ని ఉదాహరణగా అర్థం చేసుకోవడం వరకే తెలుసుకోవాలి తప్ప ఇంతకంటే వేరే ఉద్దేశంతో దాన్ని మనం అంటే అర్థం చేసుకోకూడదు. అంటే ఉదాహరణగా చూడండి, మనం కష్టపడి శ్రమించడానికి గాడిదతో పోల్చేయడం అనుకోండి. గాడిదలా కష్టపడుతున్నాడంటే కష్టపడ్డాన్ని ఒక్కటినే పోల్చారు కానీ గాడిద యొక్క మిగతా స్వభావాలను పోల్చలేదు. అలా మనం ఆలోచించాలి. అంతేగాని అతను నన్ను గాడిద అన్నాడు అనుకోకూడదు, అంత కష్టపడుతున్నాడని అనుకోవాలి. కష్టపడేవాడి యొక్క పోలిక. అలాగే ఏదైనా బాగా పరిగెడుతున్న దాన్ని గుర్రంతో పోలిస్తే పరిగెట్టడం ఒక్క లక్షణమే పోల్చారు. అందుకే అది కేవలం పరిమితంగానే పోల్చారు అని చెప్పడానికి కారణం అది. చదవండి. When the scripture is thus studied, the world appears to be a dream vision. ఎప్పుడైతే ఈ విధంగా మనం ఈ గ్రంథాన్ని చదువుతామో ప్రపంచం అంతా కూడా మనకి కలలాగే కనిపిస్తుంది. These indeed are the purpose and the purport of the illustrations. ఇక్కడ ఇచ్చిన ఉదాహరణలన్నీ ఎందుకంటే అలాగ కనబడించడానికే. అంటే గ్రంథం అంతా అర్థం అయ్యాక ప్రపంచం కేవలంగా స్వప్న సదృశంగా కనబడడం కోసమే ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఉదాహరణలన్నీ ఇవ్వబడ్డాయి. Let no one of perverted intellect misinterpret the illustrations given in this scripture. అది పర్వర్టెడ్ ఇంటెలెక్ట్ అంటేనండి పక్కకి తిరిగినటువంటి అంటే మార్గాలతో ఎవరు కూడా ఇందులో ఉన్నటువంటి ఉదాహరణల్ని తప్పుడుగా వివరించకండి, తప్పుడుగా అర్థం చేసుకోవద్దు. ఏ పర్టికులర్ పర్పస్ తో ఇవ్వబడ్డాయో దానికే అర్థం చేసుకోవాలి కానీ నేను ఇందాక చెప్పాను కదా గాడిదంటారా అలాగ తప్పుడు విధాలుగా అర్థం చేసుకోకూడదు. Again, the study of the scripture should continue till the truth is realized. ఫస్ట్ ఏంటన్నారండి? అయ్యా Again. Again. Okay. Study of the scripture should be continued till the truth is realized. అంతేనా? హలో 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 వినబట్టం లేదండి. ఇక్కడ తులసిరామ్ గారు మాట్లాడుతున్నట్టు ఉన్నది కానీ వినిపించట్లేదు. నా మాటలు వినిపిస్తున్నాయా? హలో ఇదిగో ఆయన ఏదో కనెక్షన్ తేడా ఉంది. తులసిరామ్ గారు ట్రై చేస్తున్నారు కానీ అది రావట్లేదు మనకి. సిగ్నల్ ప్రాబ్లం ఉంది. ఆఫ్లైన్ రాస్తుంది. ఆఫ్లైన్ లోపల నువ్వు సమ్మరీ చెప్పు. ఇంకేమైందా అని అంటే మనకి ఈ యోగ వాసిష్టం అన్న గ్రంథం ఉన్నా సరే ప్రజలు ఇంత అత్యద్భుతమైన గ్రంథాన్ని చదవకుండా ఇంద్రియ సుఖాల వైపు వెనకాల పరిగెడుతున్నారు. అది ఎంతో దయనీయమైన విషయం. అని తర్వాత ఇంకా రాలేదా తులసిరామ్ గారు?
ఆ ద్వారపాలకులు నలుగురు గురించి ఒకసారి చెప్పవా? మొదటిది ఏంటి అంటే ఆత్మ నిగ్రహం, అంటే ఇంద్రియ మనో నిగ్రహాలు అన్నమాట. ఆ నిగ్రహం ఉన్నవాడు ఎంత తృప్తిని ఆనందాన్ని పొందుతాడు అనమాట. అంటే ఆత్మ సాక్షాత్కారమైన వచ్చిన ఆనందం అంతా వర్ణించేశారు అందులో, అంత ఆనందం కలుగుతుంది. రెండోది ఆత్మ విచారణ. ఆత్మ విచారణ అనేది తెలుసు, చాలా ముఖ్యం. మూడవది తృప్తి, నాలుగవది సత్సాంగం. ఓకే Madam, am I audible? ఎస్, నవ్ యు ఆర్ ఆడిబుల్. Okay. Again, study of the scripture should continue till the truth is realized. అది అంటే సత్యాన్ని మనం గ్రహించే వరకు, అంటే ఆత్మ సాక్షాత్కారం అయ్యే వరకు కూడా మనం ఈ స్క్రిప్చర్స్ ని, అంటే శాస్త్రాలన్నింటినీ, అందులో ఈ పుస్తకాన్ని, ఇతర ఇలాంటి పుస్తకాలను చదువుతూనే ఉండాలి. One should not stop short of complete enlightenment. One should not stop Short of complete enlightenment. అది అంటే సంపూర్ణమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం అయ్యే వరకు ఎవరు మధ్యలో ఆపికూడదు. A little knowledge of the scripture results in confusion, worse confounded. అంటే కొంతకు మాత్రం అంటే ఈ జ్ఞానాన్ని మనకి ఏంటంటే ఎక్కువగా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అంటే మనం సరైన అవగాహన చేసుకోవాలి. అంటే సౌండ్ వస్తుంది, Lot of disturbance ఉంది మేడం బ్యాక్గ్రౌండ్. అదే అంటే సంపూర్ణంగా చదవకుండా సగం సగమే చదివితే మనకి ఎంతో కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతాం, గందరగోళం అయిపోతాం. Non-recognition of the existence of supreme peace in the heart and the assumption of the reality of imaginary factors are both non-recognition of existence of supreme peace in the heart. అంటే మన హృదయంలో అనంతమైనటువంటి శాంతి ఉన్నది అన్నదాన్ని తెలుసుకోకుండా, and assumption of the reality of imaginary factors, అంటే ఇమాజినరీ ఫ్యాక్టర్స్, ఊహాత్మకంగా మనం ఆ రియాలిటీని, అంటే సత్యాన్ని ఊహించడం, are both born of imperfect knowledge. ఇవి రెండు దేనిలోంచి ఉద్భవిస్తాయంటే అసంపూర్ణమైన జ్ఞానంలోంచి ఇవి వస్తాయి. అంటే మనం పూర్తిగా ఆ సత్యాన్ని తెలుసుకోలేము. తర్వాత మొదటిది ఏంటండి, నాన్ రికగ్నిషన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సుప్రీం పీస్. అది ఒక సుప్రీం పీస్ ఉంది అన్నది కూడా మనకి పూర్తిగా అవగాహనకి రాదు. ఆ తర్వాత ఈ అసలైన సత్యాన్ని పొందకుండా ఉంటాం. అంటే సగం సగం చదివితే వచ్చిన ఫలితాలు చెప్తున్నారండి. అండ్ ద కాన్సిక్వెంట్ పర్వర్టెడ్ లాజిక్. తర్వాత ఏంటంటే పర్వర్టెడ్ లాజిక్ అంటే మనం చెప్పాం కదా అప్పుడు, వాళ్ళు ఎటువంటి దాన్ని ఏమంటారు, తర్కం. ఎటువంటి తర్కం అంటే శాస్త్ర విరుద్ధమైన తర్కాలు చేస్తాం మనం అటువంటిప్పుడు సగం సగం చదివి. కుతర్కము వితండవాదం అనవచ్చు. Even as the ocean is the substratum of all the waves, direct experience alone is the basis for all proofs. ఈవెన్ అదేంటండి, ఈవెన్ ద ఓషన్ ఈజ్ substratum. Substratum of all the waves, direct experience alone is the basis for all proofs. అది అంటే బయట పైన ఎన్ని రకాలైన కెరటాలతో ఉన్న సముద్రం కూడా లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ కెరటాలు ఏమి ఉండవు అలా లోతులకి వెళ్తే. అలాగనే మనకి పూర్తి డైరెక్ట్ గా అనుభవించడం వల్ల, అనుభూతి వల్ల మాత్రమే ఆ సత్యం అన్నది
మనకి అవగాహన అవుతుంది అన్నమాట. పూర్తిగా ఈ రకమైన ఈ కెరటాల లాంటి అశాంతులన్నీ పోయి అటువంటి శాంతిని, పరమశాంతిని పొందుతాం ఆ పూర్తి ఆ సత్యం అనుభవంలోకి వచ్చేసరికి. The direct experience of truth as it is. యాజ్ ఇట్ ఈస్. అదే సత్యాన్ని దానిగా అంటే సత్యాన్ని మరొక విధంగా కాకుండా సత్యాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోవడం వల్లే మనం ఆ స్థితిని పొందుతాం. లక్ష్మి, నాకేమనిపిస్తుందంటే ఇక్కడ వేవ్స్ లో ఉండే అలల్లో ఉండే నీళ్లు, సముద్రం నీళ్లు అంతా ఒకటేను. సో సబ్స్ట్రాటం అంటే అక్కడ అంతా ఒకటేనని, ఆ నీళ్ళంతా ఒకటే కాదు పదార్థం. కాదు అలలు అంటే సబ్ట్రాక్ట్, మళ్ళీ చదవండి వాక్యం. Even as the ocean is the substratum of all the waves, direct experience alone is the basis for all proofs. సరే, ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే కేవలంగా డైరెక్ట్ గా అనుభూతి చెందడం వల్ల మాత్రమే మనం ఆ సత్యాన్ని సరిగ్గా అవగాహన చేసుకోగలం. That substratum is the experiencing intelligence which itself becomes the experiencer. అది అంటే అక్కడ అనుభూతి చెందేవాడని గాని అనుభూతి చెందేదన్నది గాని ఇంక రెండు లేని స్థితిలో అనుభవం. అంటే అక్కడే ఎక్స్పీరియన్సర్ అంటే అనుభూతి చెందేవాడు వేరుగా లేడు, అనుభూతి చెందేది వేరుగా లేనటువంటి అనుభవం. అటువంటి స్థితి అంటే ఇంక వేరుగా నేను అనుభూతి చెందుతున్నానన్న వ్యక్తి లేడు అక్కడ, అనుభూతి చెందేది లేదు, ఏకరూపం అయిపోతుంది. The act of experiencing and the experience. అది అనుభవించడం, అనుభూతి చెందడం, అనుభూతి చెందేవాడు, మూడు ఒకటి అయిపోతాయి. ఇది మనం త్రిపుర రహస్యంలో తెలుసుకున్నాం కూడా. అబ్జర్వర్, అబ్జర్వ్డ్ అంటే అబ్జర్వేషన్ అన్న క్రియ, ఈ మూడు ఒకటి అయిపోతాయి. Even as movement is inherent in air, manifestation is inherent. Sorry? Even as movement is inherent in air. Okay. Manifestation is inherent in this experiencing intelligence. అది అంటే ఈ అనుభూతి జ్ఞానం అన్నది అంటే ఎలా అయితే మూమెంట్ అంటే చలనం ఆ వాయువుకి సహజము, అలాగే ఆ ఆ ఎక్స్పీరియన్సింగ్ ఇంటెలిజెన్స్ అంటే అనుభూతి జ్ఞానం అన్నది అక్కడ సహజంగా వచ్చేస్తుంది. అంటే అనుభూతి అక్కడ వస్తుంది అనమాట. అక్కడ అనుభవించేవాడు, అనుభవించేది, అనుభవించే ప్రక్రియ లేని అనుభూతి ఒకటే మిగులుతుంది అక్కడ. అది సహజ సిద్ధంగా ఉంటుంది. ఎలా అయితే గాలికి చలనం సహజము అలాగా. And the perceiving mind, on account of ignorance, thinks I am such and such an object, and hence becomes that. అంటే దాన్ని కనుగొన్న మనస్సు, కనుక్కుంటాడానికి ఏ మనస్సుతో వెళ్తున్నాం, శుద్ధ మనస్సు అని అవసరం కదా, అది ఇది నేను పొందుతున్నాను అని దేన్నైతే పొందుతుందో దాంతో ఏకరూపం అయిపోతుంది, అది వేరుగా ఉండదు. అందుకని పూర్తిగా ఆ చిదాత్మ అయిపోతుందని చెప్పారు కదండి. ఆ మన శుద్ధ మనస్సు చిదాత్మ స్థితి అయిపోతుంది. అందుకని వేరేగా అక్కడ చూసేవాడు ఉండడు. The object is experienced only in the subject, not elsewhere. అంటే ఎవరైతే కనుక్కుంటున్నాడో అతనిలోనే ఇది అనుభూతి అన్నది ఉంటుంది అక్కడ, కానీ అతడు వేరేగా లేడు. అంటే అనుభవించే వాడిలోనే అనుభవం ఉంది కానీ ఇంకా బయట ఎక్కడా లేదు. అయితే అనుభవము, అనుభవించేవాడు, అనుభవించే క్రియ మూడు ఒకటిగా అనుభవించేవాడిలో ఉన్నాయి, బయట ఎక్కడా ఉండవు. ఎవడైతే దాని దగ్గరికి వెళ్ళాడో వాడిలో ఉంటాయి ఇవన్నీ. ఇక్కడికి ముముక్షు వ్యవహార ప్రకరణం అవుతుంది మేడం. అయిపోయిందా? ఓకే. నౌ వి ఆర్ ఎంటరింగ్ ఇంటు ద ఉత్పత్తి ప్రకరణం. ముముక్షు వ్యవహార ప్రకరణం అయిపోయింది. అందులో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నా లేకపోతే మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను.
ముముక్షు వ్యవహార ప్రకరణ చాలా ఉత్సాహభరితంగా ఉంది. ఎవరికైనా సందేహం ఉందా? కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే. నాలుగు రకాలు, లేకపోతే నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం, ఆ టైం ఉంది కనుక. అందరికీ అర్థమైంది కదా, ఇంకా మళ్ళీ బోధపరచవలసిన అవసరం ఉంటే చెప్తాను ఎవరైనా అడిగితే. లేదు అర్థమైంది అంటే నెక్స్ట్ ప్రకరణానికి వెళ్ళిపోతాం. సరే, నెక్స్ట్ ప్రకరణానికి వెళ్ళిపోదాం. అందరికీ అర్థమైనట్టే ఉంది. చదవండి. Okay, madam. This is about the section dealing with creation. సృష్టితో సంబంధం ఉన్నటువంటి ప్రకరణం ఇది. శ్లోకం ఉంది. యథా రస పదార్థేషు యథా తైలం తిలాదిషు కుసుమేషు యథా మోదస్ తథా దష్టరి దృశ్యత. Sister continued. Okay. I shall now declare to you the creation and its secret. ఇప్పుడు నీకు సృష్టి దాని యొక్క రహస్యాలు చెప్తాను. For it is only as long as one invests the perceived object with reality that bondage loss. తెలిసినటువంటి, గ్రహించినటువంటి లేదా పొందిన వస్తువుని బాగా తెలుసుకున్న వ్యక్తికి బంధాలన్నీ పోతాయి. అంటే ఆత్మానుభవం అన్నది అనుభవించిన వాడికి ఆ మిగతా బంధాలన్నీ డ్రాప్ అయిపోతాయి. ఎవడైతే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాడో వాడికి మిగతా బంధాలు ఏవి ఉండవు. Once that notion goes, with it goes bondage. అది పోయేది అంటే విత్ ఇట్, అంటే ఎప్పుడైతే అతనికి అలాంటి స్థితి వచ్చిందో అతనికి బంధాలని పోతున్నాయి. లక్ష్మి చిన్న ఇంట్రెస్ట్ వస్తాను ఇక్కడ. ఈ పుస్తకంలోను శ్లోకం ఇచ్చిన తర్వాత చిన్న ఎక్కడో దగ్గర అనమాట, ఆ పేజ్ లోను బోల్డ్ లెటర్స్ లో దాని తలకు మీనింగ్ ఇస్తారు. ఎక్కడో దగ్గర ఆ పేజ్ లోనే మీనింగ్ ఉంటుంది, తాత్పర్యం. సరే, అది బోల్డ్ లెటర్స్ ఉంటుంది. బోల్డ్ అంటే ఇటాలిక్స్ లెటర్స్ ఉంటాయి. బోల్డ్ లో ఉంటుంది. బోల్డ్ లెటర్ అంటే బోల్డ్ మీన్స్ క్యాపిటలా? థిక్గా ఉంటుంది మేడం. ఓకే ఓకే, అలా అయితే అది చదివిండి ముందు, తర్వాత మనం మిగతావి చదువు. మన అప్పుడు వెంకటేశ్వర చెప్పిన డిస్క్రిప్షన్ మనకు అదే వివరణ తర్వాత. అంటే శ్లోకానికి తాత్పర్యం ఉన్నది మీరు ఐడెంటిఫై చేయగలిగితే అది చదివింది. తర్వాత even as the essence exists in all things, as oil exists in the seeds, as aroma exists in flowers, the faculty of objective perception exists in the perceiver. అంటే ఎలా అయితే నువ్వులలో నూనె అంతర్నిహితంగా ఉందో, అంతర్గర్భితంగా, అంటే నువ్వులలో నూనె ఉంటుంది, నువ్వుల బయటే ఉంటాయి కానీ నువ్వుల్లో నూనె కనబడకుండా ఉంటుంది. అలాగే పుష్పాలకి మంచి సుగంధం అయితే ఎలా ఉంటుందో అలాగే దీన్ని ఈ ఎవరైతే ఈ ఆబ్జెక్టివ్ పర్సెప్షన్ అన్నది, అంటే దీంట్లో అసలైనటువంటి అనుభూతి చెందిన వాడికి అది ఆ అనుభవం ఉంటూనే ఉంటుంది. అంటే వాడు బయటికి మామూలుగా ఉన్నా వాడికి అనుభూతి ఉంటుంది. ఏమనుభూతి? అదే ఆ చిదాత్మ స్వరూప అనుభూతి అని మనం మాట్లాడుకున్నాం కదా ఇక్కడ అన్నమాట. ఆ అనుభూతి ఆ వ్యక్తికి, అంటే చూస్తున్న వస్తువులన్నిటిలో ఉన్న చిదాత్మను ఆయన చూడగలడు. అటువంటి అనుభూతి ఆయనకు ఉంటుంది. ఓకే. Here in this creation only, that which is created grows, decays
and then goes either to heaven or to hell, and it gets liberated. మళ్ళీ మొదటి నుంచి చదువుతున్నారా? ఇప్పుడు ముందుకు వెళ్ళారా? Yes. ఈవెన్ ఇన్ దిస్ క్రియేషన్, మళ్ళీ ఒకసారి చదవండి. Here in this creation only, అంటే ఈ సృష్టిలో మాత్రమే that which is created grows, that which is created, ఏదైతే సృష్టించబడిందో గ్రోస్, అది పెరుగుతుంది, decays, నశిస్తుంది, and then goes either to heaven or hell. అది స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళ్తుంది. అంటే ఇక్కడ వస్తువు ఏది నరకానికి స్వర్గానికి అని కాదు, ఏదైతే సృష్టించబడిందో, అంటే ఇప్పుడు వ్యక్తులకే ఇక్కడ వచ్చింది అనమాట. సృష్టించిన ప్రతి వారు, సృష్టించబడిన వారు వాళ్ళు పెరిగి పెరగడం గాని, నశించడం గాని, లేకపోతే నశించిపోవడం, అంటే పెరగడం గాని నశించిపోవడం గాని ఏదో ఒకటి జరుగుతుంది. అలాగే ఏమన్నా వాళ్ళు స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళ్తారు. And it gets liberated. తర్వాత ఫైనల్ గా అది, అంటే ఒక రకంగానండి థియోసఫీ అంటే సనాతన జ్ఞానంలో పరమాణువు కూడా పరమాత్మ తత్వాన్ని పొందే వరకు బుద్ధుడు అంటట నేను వెయిట్ చేస్తాను. అంటే ఒక పరమాణువు కూడా పరిణామం చెందుతుంది. పరమాణువు నుంచి అది అలాగ మహాత్ముడి వరకు పరిణామం చెందుతుంది అనమాట. అది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఏ వస్తువైనా సరే పూర్తిగా అది మోక్ష స్థితికి పొందే వరకు అది ఏదైనా డీకే అవుతుంది, లేదా గ్రో అయ్యి ఫైనల్ గా ఆ స్థితికి చేరుతుంది. అంటే డీకే అయ్యి గ్రో అయ్యడం అంటే ఏంటి? పాప పుణ్యాలు ఏమైనా చేసుకుంటున్నాం అనుకోండి, ఆ ఫలితాలు అనుభవించి చిట్ట చివరి వరకు మోక్ష స్థితికి వెళ్తాం. దాన్ని ఆబ్లిగేటరీ జర్నీ అంటారు మేడం లెవిట్స్కి. అంటే ప్రతి జీవే కాదు, పరమాణువు కూడా అలా పరిణామం చెంది పరమాత్మతత్వం వరకు వెళ్తుంది అనమాట. అంటే అదే కదా మోక్ష స్థితి అంటున్నా, అదే అనమాట. అది ఆబ్లిగేటరీ జర్నీ, తప్పనిసరి ప్రయాణం. అయితే అది ఎప్పటికో గనక మానవులు ఏం చేస్తున్నారు, తన బుద్ధితో దాన్ని మనం ఆ గతిని ఎప్పటికో అవుతుంది అనమాట. ఇలా 4 రకాలుగా 4 స్టెప్స్ ముందుకేసి 6 స్టెప్స్ వెనక్కి వేస్తూ నడిచిన కంటే ఒక టార్గెట్ తో ముందుకు వెళ్ళిన వాళ్ళకి వేగంగా చక్కగా సునాయాసంగా ఆనంద స్థితిని పొందుతారు. During the cosmic dissolution, the entire objective creation is resolved into the infinite being, which is variously designated as Atma, Brahman, Truth. During the cosmic dissolution అంటే ప్రళయానంతరం తర్వాత the entire objective creation, అది ఈ మొత్తం వస్తువులతోటి ఉన్నటువంటి ఈ సృష్టి అంతా కూడా resolved into the infinite being, ఆ అనంతత్వంలో కలిసిపోతుంది. అంటే ఏంటండి, ప్రళయానంతరం అది ఎక్కడి నుంచి వచ్చిందో అందులోనే కలిసిపోతుంది. అంటే ఈ జగత్తుగా విలసిల్లుతోంది చిదాత్మ అన్నారు కనుక సృష్టి అంతా మళ్ళీ చిదాత్మలోనే కలిసిపోతుంది. which is variously designated as Atma, Brahman, Truth, etc. by the wise. దాన్ని ఎందులో కలిసిపోతుందో దాన్ని జ్ఞానులు ఏమంటున్నారు? చిదాత్మ అని, ఆత్మ అని, బ్రహ్మ అని, సత్యమని, ఇవన్నీ కూడా ఒక్క చిదాత్మకే పేర్లు, లేదా ఆత్మతత్వం అని, ఇవన్నీ కూడా ఆ ఆత్మకే పేర్లు. సత్యమని వ్యవహరిస్తారు, జ్ఞానమని వ్యవహరిస్తున్నారు, చిత్తని వ్యవహరిస్తున్నారు, దృక్కని వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక్క చిదాత్మకే పేర్లు. ఇక్కడ 3 పేర్లు ఇచ్చారు, అది మనం గ్రహించాలి. సత్యము, ఇంకా ఏమిటండి? ఆత్మ, బ్రహ్మన్. ఆత్మ, బ్రహ్మన్. మేడం ఒక డౌట్ అండి ఇక్కడ. ఓకే, నేను కిరణ్ కుమార్ మాట్లాడుతున్నానండి. అవును, అర్థమైంది, చెప్పండి. ఇప్పుడు చైతన్యము, శుద్ధ చైతన్యము అంటే కూడా 2 ఒకటేనా అండి, లేకపోతే అవి 2 వేరువేరుగా ఉంటాయా? ఒకటేనండి. అంటే శుద్ధ చైతన్యము అని మనం చైతన్యాన్నే మాట్లాడుతున్నాం. ఆ చైతన్యం అని మామూలుగా మాట్లాడిస్తాం. అక్కడ ఎసెన్షియల్ అనేటప్పుడు ఆ శుద్ధ చైతన్యంలో కలిసిపోతుంది అంటాం. ఒకటే. అయితే ఆ చైతన్యం మానవుడిలో ఉన్నంతసేపు జీవాత్మ అని అలాగే పేరుకే గాని ఇది డిఫరెంట్ కాదు.
ఓకే. ఓకే, థ్యాంక్స్ అండి. To facilitate communication and dialogue. అంటే మనకి సంవాదం రూపంలో ఒక ఇదంతా ఆ వాక్యంలోనేనండి, ఇంకా కొత్త వాక్యం అదే వాక్యం కంటిన్యూషన్ అయిపోయిందా, ఇంకా ఉందా? ఇంకా ఉంది మేడం, ఇంకా హాఫ్ పేజ్ ఉంది. కాదు ఆ వాక్యం ఆడదాకా అయిపోయింది. అంటే ఆత్మ బ్రహ్మన్ ట్రూత్ బై ద వైస్ టు ఫెసిలిటేట్ కమ్యూనికేషన్ అండ్ డైలాగ్. మనం మామూలుగా మాట్లాడుకోవడానికి అనుకూలంగా ఆత్మని సత్యమని ఇలాగా మనం దాన్ని వేరువేరుగా మాట్లాడుతున్నాం, అంతేగాని అది ఒకటే. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పదం వచ్చినా అంటే పదం వాడాలి కదా, అసలు దానికి పదమే లేదు. మనం అందాకలా మనం అర్థం చేసుకోవడానికి ఇలాంటి పదాలు వాడతాం. ఓకే. This same infinite self conceives within itself the duality of one self and the other. అంటే ఈ అనంతమైనటువంటి ఆత్మలో అంటే ఇతరమైన ఆత్మలన్నీ అందులోనే ఉన్నాయి. డ్యుయాలిటీ అంటే రెండు అన్నవన్నీ అందులో, అంటే ఒకటే ఉంది, సమస్త ఆత్మలు అందులోనే ఉన్నాయి. Hence, mind rises as a wave arises when the surface of the calm ocean is disturbed. మళ్ళీ స్లోగా చదవాలండి. Hence, mind rises as a wave arises when the surface of the calm ocean is disturbed. When the surface of calm ocean is disturbed ana? Yes. ఓకే. ఎప్పుడైతే శాంతంగా ఉన్నటువంటి సముద్రంలోంచి ఒక అల పైకి వచ్చినట్టుగా ఈ మైండ్ లో కూడా ఒక్కసారి ఒక సంకల్పం పైకి వస్తుంది. లక్ష్మి వన్ ఓకే. అది థెన్స్, అది THENCE థెన్స్ అంటే ఫ్రమ్ దేర్ అని, అది కంటిన్యూషన్. హెన్సా? ఓకే. హెన్స్ కాదు, హెన్స్ అంటే దేర్ ఫోర్ కదా, ఇది థెన్స్ THENCE థెన్స్ మీన్స్ ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్, ఫ్రమ్ దేర్, అక్కడి నుంచి. ఓకే. But please bear in mind that just as a bracelet of gold is but gold. అది అంటే ఇక్కడ ఇవంతా దేని చెప్తున్నారంటేనండి, బ్రాస్లెట్ అంటే తెలుసు కదా, చేతికి పెట్టుకునే కంకణం లాంటిది. అది బ్రాస్లెట్ ఆఫ్ గోల్డ్ అన్నది గోల్డ్ కి ఏమి భిన్నం లేనట్టుగా, ఈ తరంగాలకి అసలైన దానికి భిన్నం లేనట్టుగా ఒక సంకల్పం లాగా, ఒక వేవ్ లాగా వచ్చింది కదా, దానికి అసలైనటువంటి ఆ చిత్స్వరూపానికి ఏమీ తేడా లేదు, ఆత్మస్వరూపానికి. అదే అలా బయటికి వచ్చింది. The qualities and the nature of the created and the potentiality of creation are inherent in the creator. అది అంటే మనం ఇది త్రిపుర రహస్యం చదవడం వల్ల ఈ వాక్యం మనకి బాగా అర్థమైపోతుంది. క్రియేటెడ్ అంటే సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా క్రియేట్ చేయబడిన క్రియేటర్ లో ఉన్న లక్షణాలే. అంటే ఇది ఇంకో రకంగా చెప్పాలంటే, మనం చిదాత్మలోంచే సృష్టి అంతా భాసిల్లింది. చిదాత్మ లక్షణాలన్నీ సృష్టిలో అన్ని ఉంటాయి, చిదాత్మే సృష్టిగా ఉంది. మనం చిదాత్మ అన్నా, ట్రూత్ అన్నా, ఆత్మ అన్నా ఇవన్నీ వేరుగా తీసుకోకూడదు, ఒకటే. అంటే మనం చిదాత్మ నేను ఎందుకు వాడుతున్నానంటే, త్రిపుర రహస్యంలో చిదాత్మ అన్న పేరు అలవాటైంది. చిత్తు అని, దృక్ అని, చిదాత్మ అని, ఆత్మ అంటే స్వరూపం అని ఇలా వాడారు. అందుకని ఆ ఆత్మే ఈ విధంగా సృష్టిగా బాసిల్లింది. సృష్టిలో ఉన్నది కూడా ఆత్మతత్వమే, ఇంకేమీ లేదు. మళ్ళీ ఇక్కడ ఇంకొక డౌట్ అండి, సారీ. ఇప్పుడు చిదాత్మ అన్న మళ్ళీ శుద్ధ చైతన్యం అన్న రెండు ఒకటేనానండి, లేకపోతే మళ్ళీ వేరువేరుగా ఉంటాయి? అవి రెండు కూడా వేరు కాదు. శుద్ధ చైతన్యం అన్నా, చిదాత్మ అన్నా, దృక్ అన్నా, చిత్ అన్నా, ఆత్మ అన్నా, సత్యం అన్నా ఇవన్నీ ఒకటి.
షూర్, ఓకేనండి, థ్యాంక్ యూ. కన్ఫ్యూజ్ అవ్వకండి ఎవరును. ఓకే, అందుకంటే మనకి త్రిపుర రహస్యంలో ఎలా చెప్పారు, చిదాత్మ సృష్టిగా భాసిల్లుతోంది జగత్తుగా. అంటే జగత్తు లోపల ఉన్నదంతా ఏంటి, చిదాత్మే. అదే ఇక్కడ చెప్తున్నారు. అంటే కేవలంగా ఎలా అయితే సముద్ర పలల్లో నీరే ఉందో అలాగే ఈ చిదాత్మలో ఉన్నది, ఈ సృష్టి అంతటా కూడా ఉన్నది ఆత్మతత్వం ఒక్కటే. ఓకే, ఫైన్. The mind is non-different from the infinite self. ఇన్ఫినిట్ సెల్ఫా? అవునండి. అది ఇది మన మనస్సు అన్నది దీనికంటే అనంతమైనటువంటి ఆత్మ కంటే డిఫరెంట్ గా లేదు. అంటే మనం ఏదైతే మనస్సు అంటున్నామో అది ఇన్ఫినిట్ అనంతమైన ఆత్మస్వరూపం కంటే వేరుగా లేదు. ఆ ఆత్మే మనస్సుగా కూడా ప్రకాశిస్తుంది, లేదా ఆ చిదాత్మే మనస్సుగా భాసిల్లుతుంది. ఎంత అయింది టైము? టైం 10 అయింది మేడం, ఒక నిమిషం. ఒక్కసారి ఇది ఇప్పుడు రేపు పొద్దున్న నుంచి మనం ఈ యోగ వాసిష్టం చాలా పెద్ద గ్రంథం చదవాలంటే 8:30 అని టైం పెట్టుకున్నాం. కానీ అంత గ్రంథం మనం చదవకుండా అసలు యోగ వాసిష్టాన్ని పొద్దున షిఫ్ట్నే చేయలేదు గనక మనం పరిమితమైనటువంటి పుస్తకాలే చదువుతున్నాం గనక మీ అందరూ చాలా మంది కోరికపై 8కే ముగించేద్దాం. ఎందుకంటే నేనేమనుకున్నాను, వేల కొలది పేజీలు ఉన్న గ్రంథం పొద్దున్న చదవాలంటే 8:30 వరకు అవసరం. ఇప్పుడు మనం పరిమితమైన పేజీలున్న గ్రంథాలే చదువుతున్నాం కనుక అష్టావక్ర గీత కూడా 400 లోపలే ఉంది. మనం 8కే ముగించేద్దాం. చాలా మందికి ఏవో పనులన్నీ ఉన్నాయి అని అందరూ కూడా అంటున్నారు కనుక 8 గంటలకి రేపటి నుంచి ముగించేద్దామా? మీకు ఇష్టమేనా? పార్టిసిపెంట్స్ అందరూ అన్ని వేల 8 గంటలు బాగా ముగించేద్దాం. అన్ని వేల పేజీలు ఉన్న గ్రంథం అంటే ఎలాగా అవుతుందా అని నేను 8:30 వరకు మనకి పెద్దాం అనుకున్నాం. ఫస్ట్ ఏంటంటే యోగ వాసిష్టాన్ని పొద్దున షిఫ్ట్ చేయలేదు. రెండవది ఏంటంటే ఆ అష్టావక్ర గీత కూడా అన్ని వేల పేజీలు లేదు. అందుకని మనం అందరి ఇష్టం మీద 8కే ముగించేసిన ఈ గ్రంథాలు ఆనందంగా పూర్తి చేయగలం అని నాకు అనిపించింది. అది మీ ముందు పెడుతున్నాను అనమాట. ఎందుకంటే మీ అందరూ కూడా దానికే ఇష్టపడుతున్నారు. మనకి అలాగే చేద్దాం. 8కి ముగించేసిన ఆ గ్రంథాలు బాగానే అవుతాయి. ఓకే అండి, 8 గంటల కల్లా ముగించేద్దాం. ఏ ఎక్స్ప్లెనేషన్ అయినా నువ్వు నీకు 6:30 దాకా 6:30 అయితే నీకు మోర్ కన్వీనియంట్ అన్నావు కదా, అట్లా ఇప్పుడు 6:30 నుంచి 8:15 పెట్టుకోవచ్చు. అంటే అలాగ చేద్దామా? మీ అందరికి అది బాగుంటుందంటే అలా చేద్దాం. అంటే నా ఒక్కరికే ఎక్కువ శ్రమ పడుతున్నావు, పని చేసుకోవాల్సి వస్తుంది అన్నావు కదా. సో కానీ ఏదో అలాగా అడ్జస్ట్ అవుతాను, కానీ అందరికీ కన్వీనియంట్ అయితే అలా చేద్దాం. ఎందుకంటే నాకు ఎర్లీ మార్నింగ్ చాలా పని ఉంటుంది, కానీ అది మరి నా ఒక్కరి పని అక్కడ హైలైట్ చేయకూడదు కదా. 6:15 to 8 చేద్దాం. అలాగే అంటే నాకు వరకు ఏంటంటే నాకు పొద్దున్నే ఎక్కువ పని ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఆ కింద పోర్షన్ లో అన్ని కడుక్కోవడం అన్ని చేయాలని. ఓకే సరే, అయితే 6:15 to 8. అందరికీ నమస్కారం. నేను అనుకోవడం ఈ సబ్జెక్ట్ చాలా ఈజీగా అర్థమవుతుంది అందరికి. మనకి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ చాలా హెల్ప్ అయింది చూసారా. త్రిపుర రహస్యం చదవడం వల్ల అవతల యోగ వాసిష్టం, ఈ యోగ వాసిష్టం ఇక్కడ అవతల అష్టావక్ర గీత రెండు చాలా సులువుగా అర్థమైపోతుంది. అవునండి. అందరికీ నమస్కారం. ఓకే మేడం, గుడ్ నైట్. నమస్తే. నమస్తే మేడం, థ్యాంక్ యూ, గుడ్ నైట్. నమస్తే మేడం గారు. నమస్కారం. జై గురుదేవ్ అండి. నమస్కారం అందరికి. ఓకే నమస్కారం. లక్ష్మి మదాలస పాట పెట్టాను. నువ్వు అది నేను 2 చదివాను, వినలేదు, వింటాను. ఇవాళ ఈ కృష్ణమూర్తి లెక్చర్ ఒకటి ఉంది కదా, నేను వింటాను. ఇప్పుడు చూశాను పెట్టేవని, కానీ వినలేదు.
అది చదవడం చదివాను రెండో మూడో అంటే వింటాను. ఆంజనేయమూర్తి గారు క్లోజ్ చేస్తారా? నమస్తే మేడం. అలాగే